హలో. ఏంటి బాలు, నీ అందమైన భార్యను ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసావు, అది కూడా నా పక్కన. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ లోపొస్తే ప్రేమగా నీ భార్యకు ఐ లవ్ యూ అని చెప్తావు, లేదంటే చెవిలో నారాయణ మంత్రం చదువుతావు. శైలు, నీ అందమైన భార్యను ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసావు, అది కూడా నా పక్కన. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, లేదంటే చెవిలో నారాయణ మంత్రం చదువుతావు. ఏమైంది బాలు? ఎక్కడికి వెళ్ళావు శైలు? మనతో పాటున్న ముసలాయన అర్జెంటుగా వెళ్ళాలన్నాడు, అందుకే ఆ ముందు దాకా వెళ్ళి ఆటో ఎక్కించొస్తున్నాను. మరి చిన్న చిన్న విషయాలకి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీకు సంబంధించినంత వరకు నాకు ఏ విషయమైనా చిన్నది కాదు. ఊపిరి ఆగే క్షణం ఎంత నరకంగా ఉంటుందో నువ్వు నా పక్కన లేకపోయినా అలాగే ఉంటుంది శైలు. నువ్వు నాలో సగభాగం. ఇది ప్రేమ అనుకున్నా పిచ్చి అనుకున్నా సరే నాకేం అభ్యంతరం లేదు. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, చెప్పకుండా ఏది చేయకు, సరేనా? మొగుడు ఆర్డర్ వేయడం పెళ్ళం పాటించకపోవడమా? సరే వెళ్దాం పద. పద.
Action! Action! సారీ డిస్టర్బ్ చేశానా? నథింగ్ సార్. సోషల్ మీడియా ప్రమోషన్స్ ని డిజైన్ చేసాం, ఒకసారి చెక్ చేస్తారా సార్? నో నీడ్ టు చెక్ యూ బాలు, మీరు అనుకున్నది చేయండి. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కన్వే చేద్దామని వచ్చాను. చెప్పండి సార్. హెడ్ ఆఫీస్ నుంచి మార్నింగ్ కాల్ వచ్చింది. మన ప్రమోషన్స్ కోసం యూనిక్ మీడియాని యూజ్ చేసుకోమని ఇంటిమేట్ చేశారు. వాట్? యూనిక్ మీడియానా? అవును, యూనిక్ మీడియా చైర్మన్ రిషి ఫ్రీ ఆఫర్ ఇచ్చారంట. సో మస్ట్ అండ్ షుడ్ యూనిక్ మీడియాని యూజ్ చేసుకోమని చెప్పారు. నో సార్, యూనిక్ మీడియా సర్వీసెస్ ని యూజ్ చేసుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. బట్ హెడ్ ఆఫీస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసింది. మీరు రేపే వెళ్ళి ఆ కంపెనీ చైర్మన్ రిషిని మీట్ అవ్వాల్సి ఉంటుంది. వాట్? నెవర్ సార్. నాకు ఆ కంపెనీ మీద మంచి ఒపీనియనే లేదు. ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. మేడం, కమల్ గారిని పూర్తిగా చెప్పనివ్వండి. నో బాలు, ఆయన ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం దీనికి ఒప్పుకోను. చూడండి, హెడ్ ఆఫీస్ డిసైడ్ చేసేసిన తర్వాత నో చెప్పడం కరెక్ట్ కాదు. కంపెనీతో డెవలప్ అయిన బాండింగ్ ని లాస్ట్ మూమెంట్ లో స్పాయిల్ చేసుకోకండి. నా మాట విని రేపే వెళ్ళి రిషిని కలవండి. ఆ తర్వాత మీ ఇష్టం. బాయ్. డిస్కాస్టింగ్. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు యూనిక్ మీడియా పేరు వినగానే ఎందుకలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవచ్చా? నార్త్ ఇండియాలో ఆ రిషి పెద్ద బిజినెస్ మ్యాన్. అతనికి బిజినెస్ అనేది ఒక చెస్ లాంటిది. అలాంటి అతని బిజినెస్ కి చెక్ పెట్టిన ఫస్ట్ పర్సన్ నేను. అప్పటి నుంచి మా మధ్య వార్ నడుస్తోంది. నేను వదిలేసినా నన్ను వెంటాడుతూ ఇక్కడి దాకా వచ్చాడన్నమాట. అంటే మిమ్మల్ని సాధించడానికే ఈ ఫ్రీ ఆఫర్ ఇచ్చాడంటారా? ఎగ్జాక్ట్లీ. అలాగైనా నేను తగ్గి వాడితో టైఅప్ అవుతానని ఈ ట్రిక్ ప్లే చేసి ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ప్రాజెక్ట్ నైనా వదులుకుంటాను కానీ వాడు అనుకున్నది జరగనివ్వను. మేడం, మీరు రేపు యూనిక్ మీడియా రిషిని కలుస్తున్నారు. బాలు? ఎస్ మేడం. ప్రాజెక్ట్ వదిలేస్తే లాస్ మాత్రమే కాదు, అంతకు మించి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే నేను చెప్పేది వినండి. ఓకే బాలు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, లేదంటే చెవిలో నారాయణ మంత్రం చదువుతావు. అసలు ఎందుకని వాడు శైలు మీద అంత పగపట్టాడు? వార్నింగ్ ఇచ్చి మరీ అటాక్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా వాడెవడో తెలుసుకోవాలి, లేకపోతే శైలుని అన్నంత పని చేసేలా ఉన్నాడు. Shit. ఎక్కడో చూశాను. బాలు? శైలు, నువ్వెప్పుడొచ్చావు? తమరు ఎవరినో తలుచుకుని ఎక్కడో చూశాను అని తల బద్దలు కొట్టుకుంటున్నప్పుడు. ఏమైంది బాలు? ఎందుకలా ఉన్నావు? నాకేమైంది? నేను బాగానే ఉన్నానుగా. నేను నీ భార్యని బాలు. నీ కళ్ళను బట్టి కన్ఫ్యూజన్ని, నీ మాటల్ని బట్టి నీ టెన్షన్ని అంచనా వేయగలను. బాలు, ఈ మధ్య నువ్వెందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నావు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతున్నావు. అసలేమైంది నీకు? అవును శైలు, ఈ మధ్యన నా మనసేం బాలేదు. గిటార్లు మోగుతున్నాయి, కళ్ళల్లో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు.
పగలేమో మెలకువ రావట్లేదు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పైల్స్ అన్నాడా? కాదు, ప్రేమ అన్నాడు. నువ్వు ప్రేమలో పడ్డావు బాలు, అందుకే అలా అనిపిస్తుంది అన్నారు. అబ్బో, ఎవరితోనో? ఇంకెవరు శైలు, మై డ్రీమ్ గర్ల్ అనుతో. ఎవరది? చెప్పాను కదా మై డ్రీమ్ గర్ల్ అని. అవునా? వెళ్ళి ఆ డ్రీమ్ గర్ల్ తోనే ఉండు. నేనెందుకు? శైలు 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 ప్లీజ్ శైలు. ఏంటి జలసీనా? సారీ శైలు, జోక్గా అన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. వెళ్ళి ఆ అనుని పెళ్లి చేసుకో. అదెలా కుదురుతుంది శైలు? అను అంటే సినిమా హీరోయిన్ అనుష్క. ఇప్పుడెళ్ళి పెళ్లి చేసుకో అని అడిగితే పీక పిసికేస్తుంది. వెళ్ళనా శైలు? సరే కానీ త్వరగా పాలు తాగేసి పడుకో. ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే. బాలు, నేను రెడీ. ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి రావద్దులే, ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకో. అదేంటి? ఆఫీస్కి వస్తే యాక్టివ్గా ఉంటాను. ఇంట్లో తీసుకునే రెస్ట్ ఏదో ఆఫీస్లో తీసుకోమని చెప్పావుగా. అన్నాను, కానీ రాత్రి బాగా ఆలోచించాను. నువ్వు ఆఫీస్కి రావడం కన్నా ఇంట్లో ఉంటేనే హెల్తీగా ఉంటావు అనిపించింది. అసలేమైంది బాలు నీకు? ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకరోజేమో ఆఫీస్కి రమ్మంటావు, ఒకసారి వద్దంటావు. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతున్నావు. బాలు, నీకు ఒంట్లో బానే ఉందా? నాకేం కాలేదు. అయినా నిన్న ఆఫీస్కి రమ్మన్నా వద్దన్నా అంత నీ మంచికే. ఏంటి మంచి? వైరస్. ఈ మధ్య సిటీలో కరోనా వైరస్ అని అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అందుకని నువ్వింట్లో ఉంటే ఏ ప్రాబ్లం రాదు కదా అని చెప్తున్నాను. అంతేనా, లేక వేరే ఏ కారణం వల్లైనా ఉండిపోమంటున్నావా? అంతే అంతే, అంతకు మించి ఏముంటుంది. సరే, ఉంటానులే. దాట్స్ మై వైఫ్. బయట ఫుడ్ ఏది తినకు, ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరిని రానివ్వకు. కేర్ఫుల్గా ఉండు. అలాగే బాబు, అలాగే. తమరికి ఆఫీస్ టైం అవుతుంది, ఇంక బయలుదేరండి. సరే. హాయ్, ది గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్ అనామిక నా ఇంటికి వచ్చిందేంటి? ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు నా కాళ్ళ దగ్గరకు వస్తావని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేశాను. చూసావా, ఆ రోజు ఎంత త్వరగా వచ్చిందో? దట్ ఈజ్ ఫేట్. మళ్ళీ ఎందుకు వచ్చావు? బిజినెస్ మీద దెబ్బ కొట్టాను, ఇంతకాలం కనిపించకుండా పోయావు. ఇప్పుడు మళ్ళీ కొడితే జీవితాంతం తిరిగి రావు. ఏంటి జోక్ చేస్తున్నావా? నీకు బాల్ ఫిలాసఫీ తెలుసా? దాన్ని ఎంత గట్టిగా గోడ కొడితే అంత వేగంగా వెనక్కొస్తుంది. లైక్ మీ. ప్రతి మనిషి అస్తమానం టైం ఎంత అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? టైం ఎంత అని తెలుసుకోవడానికి కాదు, వాడి టైం ఎప్పుడొస్తుందా అని. ఒకరోజు వాడికి టైం వస్తుంది, అప్పుడు వాడేంటో చూపిస్తాడు. డిడ్ యు గెట్ మై పాయింట్? అయిపోయిందా? వాట్? నువ్వు మాట్లాడడం ఫినిష్ అయిందా? రిషి, నువ్వన్నట్టు అందరూ టైం చూసుకుంటారు, కానీ అది మాత్రం కొందరి దగ్గరికే వస్తుంది, తెలివైన వాళ్ళ దగ్గరికి.
ఏంటి అర్థం కాలేదా? నన్ను దెబ్బ కొట్టాలని నీ మనిషిని నా దగ్గర పెట్టావు. అదే మనిషితో నేను నిన్ను దెబ్బ కొడుతున్నాను. నువ్వు చెప్పిన బాల్ ఫిలాసఫీ లాగే బెత్తం ఫిలాసఫీ అనేది ఒకటి ఉంటుంది రిషి. స్కూల్లో ఉన్నప్పుడు మాస్టారు బెత్తం తెమ్మంటే ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ తీసుకొచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ బెత్తంతో ఫస్ట్ దెబ్బతిన్నది వాడే, నీలాగా. ఏంటి ఇంకా అర్థం కాలేదా? లెట్ మీ షో యూ. హాయ్ మేడం. ఇంకా అక్కడ పని అవ్వలేదా? ఇండైరెక్ట్ గా చెప్తే అర్థం కావట్లేదు బాలు. డైరెక్ట్ గా విజువల్స్ చూపిద్దామని. హాయ్ రిషి గారు. నా పేరు బాలు. మీకు తెలిసే ఉంటుందిలే, మా ఈజీ క్రియేషన్స్ని హచ్ డాగ్ లాగా ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు మీకు వ్యక్తిని చూపిస్తాను. అతను ఎవరు గుర్తుపట్టండి. ఏంటి సార్, గుర్తుపట్టారా? ఇతను మీకు గూఢాచారే. వీడు అస్తమానం యూనిక్ మీడియా అంటుంటే అనుమానం వచ్చింది. 4 తగిలిస్తే నిజం బయటకొచ్చింది. మర్యాదగా మా మేడం చెప్పినట్టు చేయండి. ఉంటానా? ఏంటి రిషి, ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. తప్పు చేస్తున్నావా నమిక? నేను తప్పు చేసే రకం కాదు రిషి, తప్పుని సరిదిద్దే రకం. ఇప్పుడు నువ్వు ఇమీడియట్ గా చేయాల్సిన పనులు ఏంటంటే, మర్యాదగా నీ అంతట నువ్వే ద్రోణ ప్రాజెక్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వేసిన వేషాలన్నీ ఒప్పుకోవాలి. నువ్విచ్చిన ఆర్డర్ని నీ అంతట నువ్వే క్యాన్సిల్ చేసుకోవాలి. ఫైనలీ ఇన్ని తప్పులు చేసినందుకు నువ్వు నాకు సారీ చెప్పాలి. నేను సారీ చెప్పడమా? ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ రిషి. లేదంటే నా చెవిన పడ్డ నీ భాగోతం మీడియా నోట్లో పడుతుంది. కమ్ ఆన్ రిషి, నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు ఇక్కడి నుంచి సేఫ్గా బయటకు వెళ్దామని నా దగ్గరికి వచ్చావా? చెప్పానుగా, తప్పును సరిదిద్దడం నాకు అలవాటు అని. నువ్వు చేసిన తప్పులు నేను చేయను కదా. నా సేఫ్టీ నాకుంది. నన్ను కాసేపు ఇక్కడే ఉంచి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. మర్యాదగా నీ తప్పులు నువ్వు తెలుసుకుని నాకు సారీ చెప్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. చాయిస్ ఈజ్ యోర్స్. సారీ. వినపల్లా? సారీ. ఇంకొంచెం గట్టిగా. సారీ. 1 సెకండ్ చెప్పండి. సారీ.
దట్ సౌండ్ ఇస్ గుడ్. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా టైం కూడా మంచిగానే ఉంటుంది. వస్తా. గెలిచానని విర్రవీగుతున్నావా అనామిక? అప్పుడే గేమ్ అయిపోయిందనుకోకు. ఇది నా ఓటమి కాదు, నా ఓర్పుకి పరీక్ష. నేనేంటో నీకు ముందు ముందు చూపిస్తా. నా మనిషిగా నటించి నా కంపెనీకి మంచి చేస్తున్నట్టుగా చేసి నా వెనకాలే గోతులు తవ్వుతావా? ఇంకోసారి ఈజీ క్రియేషన్ లో అడుగు పెట్టావంటే నీ 2 కళ్ళు తీయించేస్తాను. ఇకనైనా ఈ నక్క వేషాలాపి బుద్ధిగా బిజినెస్ చేసుకో. గెట్ లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బాలు. అండ్ ఐఎమ్ సారీ టు. సారీ ఎందుకు మేడం? నువ్వు ఇతని గురించి ఎన్నిసార్లు చెప్పినా సరే నేనే పెడచెవిన పెట్టాను. నీ మాట ముందే వినుంటే వీడి రోజు ఇంతకి తెగించేవాడే కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్ మేడం. బిజినెస్లో ఇలాంటి వాళ్ళు అడుగడుగునా తగులుతూనే ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఇట్స్ ట్రూ. అసలు నువ్వు ఫోన్లో ఇచ్చిన జలక్కి ఆ రిషి గడి ఫేస్లో ఎన్ని రంగులు మారాయో. నాకైతే వాడి టెన్షన్, చేతగాని తనని చూస్తుంటే తెగ నవ్వొచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ బాలు. ఎనీథింగ్ ఫర్ ఈజీ క్రియేషన్స్ మేడం.